మేము కూడా తీయాలి కదా. Once the fibrous will filter the juice here. The juice will be concentrated. No, juice will be concentrated. Here will be converted to paste. That is what ready to take. స్వాగతం సుస్వాగతం. గౌరవ ఎంపీ గారిచే జ్యోతి ప్రజ్వలన జరుగుతున్నది. గౌరవ కలెక్టర్ గారిచే జ్యోతి ప్రజ్వలన. జెడ్పీటీసీ గారు థ్యాంక్ యూ అమ్మా. తదుపరి అందుకున్న విజయాలను అందరికీ పంచుగా. దయచేసి అందరూ జెండర్ ప్రతిజ్ఞను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మహిళలందరూ లేచి నిలబడితే ఒకసారి జెండర్ ప్రతిజ్ఞ. నాకు నా కుటుంబ సభ్యులకు తెలుసు, నా కుటుంబంలో అమ్మాయికి 18 సంవత్సరములు, అబ్బాయికి 21 సంవత్సరములు నిండకుండా వివాహము చేయము. వాళ్ళ వివాహం పాల్గొనను మరియు రక్తహీనతపై తప్పనిసరిగా చర్చిస్తాము. మీ మనసులో ముందు ఎట్లా పెట్టుకున్నారో గట్టిగా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి పైన ఉండాలని కూడా తెలియజేసుకుంటూ
ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి జరగలేదు అని చెప్పడం జరుగుతా ఉంది. మీరు చూసినారు, మీ కళ్ళారా చూసినారు అభివృద్ధి అంటే ఏంది. తమ్మలపల్లి చూసి కూడా తెలుసుకోండి అన్నిట్టు. ఈరోజు అందరికీ నివాక కెనాల్ ఉంది, 3 ఇంతలు చేస్తున్నారు కానీ సరిపోలేదు. దానివల్ల ముఖ్యమంత్రి గారిని అడిగితే వెంటనే మన కాన్స్టిట్యూషన్ కాకుండా మదనపల్లి ఇంటింటికి కూడా గడికోట నుంచి ఫిల్టర్ వాటర్ మనకు వచ్చేటట్టు 4-5-6 నెలల్లో వచ్చేటట్టు కూడా అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా చూసింటారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఆపేయడం తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు పోయి 500 కోట్లతో మన ప్రాజెక్ట్ తెచ్చుకుంటే అలాంటి ప్రాజెక్టు కూడా ఆపించడం జరిగింది. రైతులు ఒప్పుకున్నారు, ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు. అందిరినవా నుంచి కాకుండా గడికోట నుంచి నీళ్ళు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. పులివందల నుంచి ఇన్ని పర్మిషన్లు తెచ్చుకొని వచ్చినాక ఆ ప్రాజెక్ట్ ఆపడం అనేది చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ ఉద్దేశంతో చేసినాడు. ఆ పండిన డబ్బులు కూడా పన్నేకన్నా చేసినాడు. ప్రతి రైతుకు 30,000 బాండ్ ఇచ్చినాడు. ఆ బాండ్ ఒకటి కూడా చెల్లుబాటు కాలేదు. అవన్నీ కూడా రైతులు మీరు ఆలోచించాలా. అదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వాళ్ళ డబ్బుల పెద్దోడా చిన్నోడా నాకు ఓటు వేసినాడా అనే ఆలోచన లేకన్నా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంట్లో పడేటట్టు మధ్యవర్తులకు ఎవరికి కానీ ఒక్క పైసా పోకుండా మీ అకౌంట్లకు వచ్చేటట్టు ఎంత గొప్పగా ఆలోచించి generation of traditional art. Today we are providing this great function, trial run, to provide the sustainable employment for 1,377 artisans, mainly women artisans. By organizing yourself to extend this traditional art of this tamarind processing. So we పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, గౌరవనీయులు తంబలపల్లి ఎమ్మెల్యే గారు ద్వారకానాథ్ రెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసిన తంబలపల్లి కురుబల్కోట ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఒక చాలా మంచి రోజు తంబలపల్లి నియోజకవర్గానికి. తంబలపల్లి నియోజకవర్గం ముఖ్యంగా అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మనమే ఒక 2 నెలల ముందు కూడా ఒక టమాటో ప్రాసెసింగ్ సెంటర్ కూడా ఇక్కడ పీటీఎంలో మనము గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 2వ టామరిండ్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఈ దాదాపు 5 కోట్లతో ఈరోజు గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ టామరిండ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు 1300 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మెంబర్స్గా ఉన్నారు. 1300 మంది 5 కోట్లతో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ 1300 మంది కూడా ఏ రోజైనా ఈ సౌలభ్యాలను మీరు వాడుకోవచ్చు. ఇది ఒక స్ఫూర్తి స్కీమ్తో ఈ 5 కోట్ల ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో దాదాపు 5 కోట్లలో 4 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు ఈ ప్రాసెస్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. మీ దగ్గర నుంచి ఒక 10% to 15% దాదాపు 1 కోట్ల వరకు మీ దగ్గర సీడ్ మనీ అని డిఆర్డిఏ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. సో 80% వరకు ఈ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి సబ్సిడీ వస్తాయి. కానీ మీరు అందరూ కూడా మన నియోజకవర్గంలో ఇలాంటివి ఇంకా టమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అవ్వచ్చు, ఇంకా వెజిటేబుల్ ప్రాసెసింగ్ ప్లాంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వచ్చే రోజులో మనం తీసుకువస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. దీనికి ముఖ్యంగా ఈ ఖాదీ ఉద్యోగ అందించారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క మనుషులు ఎంతమంది మనకు మెంబర్స్ అవుతారో దాన్ని బట్టి మనకు ఫండింగ్ కూడా పెరుగుతూ పోతుంది. అంటే ప్రతి మహిళకి 1 లక్ష రూపాయలు ఫండింగ్ అనుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తా ఉంది. సో మీరు ఇంకా ఎక్కువ మంది మీరు మెంబర్స్ కావాలని కోరుతూ, ఇది ఒకటే కాకుండా టామరిన్ ఒకటే కాకుండా మిగతావి కూడా డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఇలాంటి స్కీమ్స్
ఇంకా మనం ప్రపోజల్ పంపిస్తే ఇంకా అదనంగా కూడా మనము ప్రాసెసింగ్ ప్లాంట్స్ మిగతా వెజిటేబుల్స్ కూడా తీసుకురావడానికి ఆస్కారం అవుతుంది అని తెలియజేస్తుంది. మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలాంటి ఒక మంచి ప్రాసెసింగ్ ప్లాంట్ ని తీసుకున్నందుకు చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వము సంక్షేమ పథకంలో ప్రతి ఇంటికి కూడా మీ గడప తొక్కి మన వాలంటీర్స్లు సచివాలయం సెక్రటరీస్లు ప్రతి ఇంటికి కూడా మనకు ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సాచురేషన్ మోడ్గా ప్రతి మనిషికి కూడా ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. ఎక్కడ లంచాలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా మన సచివాలయం వ్యవస్థ ద్వారా మీ అందరికి కూడా ఈ సంక్షేమ పథకాలను కూడా అందజేస్తున్నాం. ఈరోజు హౌసింగ్ కూడా దాదాపు మన జిల్లాలోనే 1,25,000 మంది. థ్యాంక్ యూ సార్. మన అందరి అభివృద్ధి కోరుతూ అనేక సంక్షేమ పథకాలలో మనకు ముందుండి నడిపిస్తూ డైనమిక్ గా మనకు చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మన హానరబుల్ ఎంపీ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు కూడా ఉన్నారు. అందరిని కూడా మిమ్మల్ని కోరేది ఏమంటే, ఇది వరకు ప్రభుత్వంలో ఎంత మేలు జరిగింది, ఇది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీకు ఏం మేలు చేశారు, ఇప్పుడు జగనన్న వచ్చినాక మన ప్రాంతంలో కానీ మీ ఊర్లో కానీ మీకు వచ్చే పథకాలు కానీ ఊర్లో పనులు జరిగేది కానీ ప్రభుత్వ పరంగా మీరు ఈరోజు సచివాలయంలో చేసుకోగలిగే పనులన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మాట చెప్పిన ప్రకారం జగనన్న అన్ని పథకాలు కూడా ఈరోజు అమలు చేస్తున్నారు. మన బిడ్డల చదువులు కానీ ఊర్లో స్కూల్ అభివృద్ధి కానీ మన ఉండే పబ్లిక్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కానీ అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు జగనన్న చేసినారు. మనసులో మీరందరూ కూడా జగనన్నకు దువా చేయాలా, ప్రార్థన చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. జగనన్న బాగుంటే ఖచ్చితంగా పేద ప్రజలందరూ కూడా బాగుంటారనేది మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. రాబో 4-5 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రకరకాల మాటలు చెప్తారు. మీకు అందరూ కూడా గుర్తుంది 2014 ఇంతకుముందు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు చెప్పినారు బంగారు రుణాలు మాఫీ చేస్తానని, ఒక్కరికి మాఫీ చేయాల. డ్వాక్రా రుణాలు తోసేస్తా అని చెప్పినారు, ఒక్కరికి చేయాల. ఈసారి కూడా రకరకాల మాటలు చెప్తారు, సంతకాలు పెట్టిస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, అన్ని చెప్తారు, అన్ని చేస్తామంటారు. మళ్ళీ మోసపోవద్దు, మంచేది చెడేది గ్రహించి జగనన్నకు మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో జరగలేదు రాష్ట్రంలోనే అని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా ద్వారకన్నా ఈరోజు మల్లయ్యకొండ గుడికి రోడ్ అయితే మీ పెద్ద రోడ్లు అయితే మీ ఈరోజు మదనపల్లి కదిర్ రోడ్ అయితే మీ అన్ని రోడ్లు కూడా ఈరోజు మనకు అన్ని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఉండేటివన్నీ కూడా పూర్తి చేస్తాము. స్టార్టింగ్ లోనే చెప్పినాము, ఎలక్షన్ ముందు చెప్పినాము, స్టార్టింగ్ లో కూడా చెప్పినాము, అన్ని ఊర్లకు రోడ్లు వేస్తే మీ ఊరికి వచ్చి ఓటు అడుగుతామని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా ఆ మాట పైన రోడ్లన్నీ వేసినామని చెప్పి కూడా మీకు అందరు కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము. ఇంకా కూడా శాంక్షన్లకు ద్వారకన్న అన్ని కూడా మిగతాటి కూడా తీసుకొచ్చి అన్ని రోడ్లు కూడా తొందరలోనే ద్వారకన్న పూర్తి చేస్తారని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈరోజు ఒక పెద్ద డ్యామ్ మనకు ముదివీడు రిజర్వాయర్ పెద్ద డ్యామ్ పూర్తయితే 2 TMC నీళ్లు నిల్వ ఉంటే మనకు ఇక్కడ పుష్కలంగా తాగునీరు కానీ సాగునీరు కానీ ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాజకీయాల్లో ఒకరినొకరు తిట్టుకోవచ్చు, ఇంకోట కానీ ప్రజలకు కడుపు కొట్టకూడని పరిస్థితులు ఉండాలి. ఈ రోజు కోర్టులో కేసులు వేసి తెలుగుదేశం నాయకులు ఈ రోజు ముదివీడు రిజర్వాయర్ ని ఎవరైతే తెలుగుదేశం ఎంపీటీసీలు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే కోర్టులో ప్రత్యక్షంగా కేసు వేసి అసలు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల దగ్గర ఇక్కడ ప్రాజెక్టులు ఆపించినారు. ఇక్కడ నీళ్లకు ఎంత ఇబ్బందులు పడతానమ్మో మీకు అందరు కూడా తెలుసు. ఇంత దారుణమైన పరిస్థితి. కానీ మీకు అందరు కూడా నేను చెప్పేది ఏమంటే న్యాయం మన పక్కన ఉంది. ఈ నెలలో లేకపోతే వచ్చే నెల లోపల ఈ కోర్టులో అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఎవరైతే ప్రభుత్వం మన ప్రాజెక్ట్ కోసము భూములు ఇచ్చారో వాళ్ళ పేమెంట్లు కూడా కేసు క్లియర్ అవుతానే కూడా వాళ్ళ పేమెంట్లు అంతా కూడా జమ చేపిస్తామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తాను. అన్ని కూడా టోకన్లు అయిపోయి
పేమెంట్ కు రెడీగా ఉండే పరిస్థితిలో ఈ రోజు మనకు ఆ కోర్టు కేసు రావడం జరిగింది. సో ఆ కేసు కొట్టేసేదానికి ఈ రోజు సుప్రీం కోర్టులో ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. తొందరలోనే అది క్లియర్ అవుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా ఈసారి అందరు కూడా చాలా ముఖ్యమైన విషయం చెప్పేది ఏమంటే మన తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు అయిపోయింది, ఇప్పుడు చేసేటివి అయిపోయినాయి. ఇంకా మనకు కావాల్సింది సాగునీరు, తాగునీరు. సాగునీరుకు మన డ్యామ్ ఎట్టి పరిస్థితిలో కూడా పూర్తవుతుంది. రెండోది వాటర్ గ్రిడ్ పథకం. ఇప్పుడు మహిళలు అందరూ కూడా ఉన్నారు. ఈ రోజు మనకు బోర్లో నీళ్లు అందరూ కూడా బోర్ల పైన ఆధారపడాలా. కొన్ని రోజులు కరువు వస్తే అంతా కూడా నీళ్ళు ఇబ్బంది ఉండే పరిస్థితి. వాటర్ గ్రిడ్ పథకం అంటే పైప్ లైన్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇచ్చి మనము ట్యాంకులు కట్టి నీళ్లు ఇస్తారు. అక్కడి నుంచి మన ఇళ్ళకు కూడా కొలాయి కనెక్షన్లు అన్ని కూడా పెట్టుకోవచ్చు. మీరు నీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏం స్టేటస్ అంటే మీడియా మిత్రులు కూడా ఉన్నారు. దాదాపు టెండర్లు అన్ని అయిపోయినాయి. సర్వే కార్యక్రమం జరుగుతా ఉంది. పనులు కూడా తొందరలో పూర్తవుతాయి. రోడ్లు అయితే ఏ విధంగా వేసామో ప్రతి గ్రామానికి కూడా తాగునీరు ఇచ్చేదానికి కూడా ఖచ్చితంగా మాటిస్తున్నాము. మీకు జగనన్న ఆశీస్సులతో ప్రతి గ్రామానికి కూడా తంబలపల్లి నియోజకవర్గం పూర్తిగా ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇబ్బంది లేకుండా పైప్ లైన్ ద్వారా మంచి శుద్ధమైన తాగునీరు అందే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీకు అందరు కూడా తెలియజేస్తాను. ఈ పనులు ఆగకుండా మొదలు ఇప్పుడు సర్వే జరుగుతా ఉంది. ఈ పనులు ఆగకుండా సంవత్సరంన్నర కాలంలో అన్ని గ్రామాలు కూడా తాగునీరు ఇబ్బంది ఉండదు. వచ్చే 30 సంవత్సరాలు మీరు బోర్ పైన ఆధారపడాల్సిన పనే లేకుండా మీకు చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నియోజకవర్గానికి ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు పోయి కలిసినప్పుడు ఒక మాట చెప్పినారు. తంబలపల్లి నియోజకవర్గంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా ఇక్కడ ఏదన్నా మనకు ఇండస్ట్రీస్ నేను ఖచ్చితంగా తంబలపల్లి నియోజకవర్గానికి చేస్తానని చెప్పి కూడా జగనన్న చెప్పినారు. ఖచ్చితంగా ఇది వరకైతే మీరు నమ్మకం పెట్టి చెప్తే ఏ విధంగా ఈ రోజు నియోజకవర్గంలో రోడ్లన్నీ అభివృద్ధి జరిగినా, ఈ రోజు డ్యామ్ కట్టే పరిస్థితి ఏ విధంగా జరిగిందో, ఇండస్ట్రీస్ తెచ్చేదే కాకుండా వాటర్ గ్రిడ్ పథకం 2 కూడా మీరు ఇంకొకసారి మీరందరూ కూడా ఆశీర్వదిస్తే ఈ 2 పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ రోజు మీకు సభాముఖంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే